గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. హనుమత్ జయంతి సందర్భంగా హనుమద్వైభవాన్ని భక్తలోకమంతా కూడా ఒక్కసారి మనస్సులో అనుసంధానం చేసుకోవాలి, ఆ హనుమంతుని ఆదర్శంగా తీసుకోవాలి అనే భావనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సప్రశ్రయంగా భక్తలోకానికి అందిస్తున్నటువంటి పవిత్ర కార్యక్రమం హనుమద్వైభవం. శ్రీ సూర్యాన్వయ చక్రవర్తి కులభూషి యోగిరాడ్భావనావాసి సద్గుణ వారిరాసి కరుణా వారాసి వాల్మీకి వాగ్భాసి పంక్తిరథాంతరస్మృతి పదభ్రస్ఫార రాకాశసి కౌసల్య హృదయ ప్రకాశి భువిజా కళ్యాణ రామా నమో. మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదార విందాలు సేవించి అఖిలలోకాలకు భగవంతుని సేవలో ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు హనుమంతుడు. దేహము మోచిన తెగువకు ఇటువలే సాహసమిటువలే చాటితిగా అని తాళపాక అన్నమాచార్యుల వారు ఆ హనుమంతుని వైభవాన్ని విశదీకరించారు. అన్నమాచార్యుల వారు పేర్కొన్నట్టుగా పరమాత్మ చీమ దగ్గర నుంచి కూడా బ్రహ్మ వరకు కూడా ఆయా జీవులకు తగినటువంటి ఉపాధి మాత్రములైనటువంటి శరీరాలను సమకూర్చాడు. చీమ శరీరం చీమకున్నది, బ్రహ్మ శరీరం బ్రహ్మకున్నది, జంతువులు క్రిమికీటకాదులు ఉత్తమోత్తమైనటువంటి మానవ జాతి ఉన్నారు. అయితే వీరంతా కూడా పరమాత్మ శారీరకమైనటువంటి యంత్రాంగాన్ని, మానసికమైనటువంటి విచక్షణా శక్తిని ఎంత అనుగ్రహించాడో జీవులకు, ఆ శక్తులన్నీ కూడా తిరిగి పరమాత్మకే నివేదనం చేసినటువంటి మహానుభావుడు మనకు మన వాంగ్మయమంతా పరిశీలిస్తే ఒక్క హనుమంతుడే కనిపిస్తాడు. దాస్యభక్తితో పరమాత్మను సేవించి శ్రీరామచంద్ర పాదారవింద మకరంద రసాస్వాదనం చేసినటువంటి మహానుభావుడు, ఆ పాదారవింద మకరందాన్ని భక్తలోకానికి పంచిపెట్టినటువంటి మహానుభావుడు, శ్రీరామ హృదయానందం భక్తకల్ప మహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం అని భక్తులు ఆయన కీర్తిస్తారు. శ్రీ జానకీ శోకహర్త హరిమర్కట మర్కట లక్ష్మణ ప్రాణదాతాచ పాయాన్మాం రామకింకర అని కూడా భక్తులు ఆ హనుమంతుడిని ప్రార్థిస్తారు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకు అక్షయానంద సంధాయకమైనటువంటి అనుభూతిని కలిగించిన వాడు సీతమ్మ వారి యొక్క జాడ చెప్పి, అలాగే లక్ష్మణస్వామి యొక్క ప్రాణములు కాపాడడానికి సంజీవిని తీసుకొచ్చినటువంటి వాడు, అటువంటి లీలావిభూతిని ప్రదర్శించినటువంటి మహానుభావుడు. ఆయన వైభవం తెలుసుకోవడం భాగవత లోకానికి ఒక ఉత్తేజకరమైనటువంటి అంశం. వాల్మీకి రామాయణంలో పేర్కొన్నట్టుగా అంజనాదేవి కుమారుడు ఆయన. వెంకటాచల మహాత్మ్యానికి సంబంధించిన స్థల పురాణాల్లో కూడా ఈ వెంకటాచలానికి అంజనాచలము అనే పేరు కూడా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. ఆ పేరు ఎందుకు వచ్చింది? అంజనాద్రి పైనే అమ్మవారు అంజనాదేవి అంటే హనుమంతుని యొక్క తల్లి తపస్సు చేశారు. అనేక గ్రంథాల్లో హనుమంతుని పుట్టుక గురించినటువంటి విశేషాలు ఉన్నాయి. స్థూలంగా ఏమిటంటే, కేసరి అనే వానరవీరుని యొక్క ధర్మపత్ని ఈ అంజనాదేవి. ఆమె పుంజికస్థల అనే ఒక అప్సర కాంత యొక్క అంశతో జన్మించింది. అంటే దేవతాకాంత. పుంజికస్థల అంటే దేవకాంత, రంభ ఊర్వశి మేనకల్లాగా. అయితే ఆ పుంజికస్థల అనే దేవకాంతకు దేవకాంతగా ఉండటం ఇష్టం లేదట. ఆమె మనస్సులో సంకల్పం ఏమిటంటే, ఒక లోకోత్తర వీరకుమారుడైనటువంటి మంచి బిడ్డకు జన్మనిచ్చి మాతృమూర్తిగా స్త్రీ జన్మను పునీతం చేసుకోవాలి అనే కోరిక. ఆ కోరిక ఉన్నప్పుడు దేవలోకంలో ఎలా ఉంటుందా తల్లి? ఆ కోరిక ఉంది అంటే మళ్ళీ మానవలోకానికే వచ్చింది. ఇక్కడ అంజనాదేవిగా తపస్సు చేసి విశాలమైనటువంటి శిలాఫలకం పైన తపోదీక్షలో కూర్చోన్నారు అమ్మవారు. ధ్యానయోగంలో ఉన్నారు. ఆ సమయంలో
వాయుదేవుడు ఆమెను చూశాడట. వాయుదేవుడు అంటే ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు. వాయు ప్రకంపనం లేకపోతే ఏ జీవి మనుగడ సాగించలేదు. ఆ వాయుదేవుడు అంజనాదేవి సౌందర్యానికి ముగ్ధుడైనాడు. తపోదీక్షలో ఉన్నటువంటి అంజనాదేవికి ఉన్నట్టుండి ఒక అనుభూతి కలిగింది. ఎవరో తనను కౌగులించుకుంటూ ఉన్నట్టుగా ఆగ్రహించింది ఆ తల్లి. నా తపోదీక్షకు భంగం కలిగిస్తున్నటువంటి ఎవరు దుర్మార్గులని కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా వాయుదేవుడు. వాయుదేవుడు ఇలా నీపై నా మనస్సు ఆకర్షింపబడడం ఇది కూడా ఒక దైవ ప్రేరణ. నీ సంకల్పానికి అనుగుణంగా, నీ అభీష్టానికి అనుగుణంగా ఒక లోకోత్తర వీరకుమారుడు నీకు జన్మించుగాక అని చెప్పి వరప్రసాదం చేశారు. ఆ వరప్రసాదానికి అనుగుణంగానే ఆమెకు కుమారుడు అంజనాచలంపై ఇప్పటికీ వెంకటాచలం అరణ్యాల్లో జాబాలి తీర్థంలో బాలాంజనేయ స్వామి గుహ ఉన్నది. ఆ గుహలోనే ఆ తల్లి ప్రసవించింది అని కూడా సంప్రదాయజ్ఞులు పేర్కొంటూ ఉంటారు. అక్కడ ఆ కాలంలో ఆ బిడ్డను ఆమె ప్రసవించినప్పుడు ఆ తల్లి అక్కడ తపోదీక్షలో ఉన్నప్పుడు అది జాబాలి మహర్షి యొక్క ఆశ్రమము. జాబాలి మహర్షితో పాటు చుట్టుపక్కల అనేక మంది మహర్షుల యొక్క ఆశ్రమాలు కూడా అక్కడ ఉన్నట్టుగా వర్ణనలో ఉంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కుమారుడు పుడతాడని. అంత బలాఢ్యుడై జన్మించాడట ఈ బిడ్డ ఆమెకు. ఆయన సహజ కుండలాలతో ఉద్భవించాడు. ఉపవీతినం ఉజ్వలం కుండలోద్భాసి గండాంతం. ఆయన చిక్కిళ్లపైన కుండలాలు ప్రతిఫలిస్తున్నాయట, మెరుస్తూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. కుండలోద్భాసి గండాంతం ఉపవీతినం ఉజ్వలం. ఉజ్వలమైనటువంటి యజ్ఞోపవీతంతో జన్మించాడు ఆయన. కౌపీనోద్భాసితం చైవ, చాలా ముచ్చట కలుపుతూ ఉన్నటువంటి కౌపీనం కూడా ధరించి ఉన్నాడు. దీప్యమానమివ శ్రియాహ, లక్ష్మీకళాభూయిష్టమైనటువంటి ముగ్ధ మనోహర సౌందర్యం ఆ బిడ్డలో సాక్షాత్కరిస్తూ ఉంది. ఆ బిడ్డ ముఖవర్చస్సు ఆ విధంగా ఉంది. అంత అందచందాలతో పుట్టాడు ఆయన. దీప్యమానమివ శ్రియా బిభ్రాణం వానరాణం వై, వానర కుమారుడై ఉద్భవించాడు ఆయన. రూపం అత్యద్భుతం మహత్. ఆ రూపం యొక్క మహత్తు, ఆ అద్భుతమైన తేజస్సు ఇంత అంతని వర్ణించలేరు. ఆ విధంగా పుట్టుకతోనే అలా జన్మించాడు ఆయన. అంత దేదీప్యమానమైనటువంటి కళా విశేషంతో జన్మించిన ఆ బిడ్డ ఆయన అడిగాడు, అమ్మ నాకు ఏదైనా తినడానికి తెచ్చిపెట్టు అని తల్లిని. చుట్టూ మహర్షుల ఆశ్రమాల్లో కందమూల ఫలాలు ఉంటాయి, ఏదైనా పండ్లు ఉంటాయి, తీసుకొస్తానని వెళ్ళింది తల్లి. ఆ బిడ్డ గుహలో నుంచి అలా బయట వచ్చాడు. గుబురుగా ఉన్నాయి చెట్లు అక్కడ. ఒక చెట్టు ప్రక్కన మరొక చెట్టు, ఒక చెట్టు ప్రక్కన మరొక చెట్టు. ఆ చెట్ల సందులో నుంచి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. సూర్యోదయం జరుగుతుంది అప్పుడే. ఎర్రని సూర్యబింబాన్ని చూచి ఉదయాచల సంరూఢం దదర్శ రవిమండలం నితాంత రక్తవర్ణేన ఫలబుద్ధిరహుత్త. ఆ బిడ్డ అనుకున్నాడు, నితాంత రక్తవర్ణంతో అరుణారుణ శోభతో ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యబింబాన్ని చూసి ఇది ఏ చెట్టుకో కాసిన పండు అనుకున్నాడు ఆయన. తల్లి వచ్చేంత వరకు ఎందుకు వేచి ఉండాలి అని పుట్టుకతోనే ఆయన అనన్య సామాన్యమైనటువంటి వాయుదేవుని యొక్క ఆ వరప్రసాదంతో జన్మించాడు. కాబట్టి వాయు సంచార శక్తులన్నీ కూడా ఆయనకు ఔరసంగా లభించాయి. గగనమండలానికి ఎగసినాడు. చూస్తూ ఉంటే అది ఏ చెట్టుకు కాసిన పండు కాదు, ఇంకా ఆకాశంలో ఉంది. ఇంకా ఎక్కడుంది ఆ పండు? ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. దేవేంద్రాదులకు ఆశ్చర్యం కలిగింది. దేవేంద్రుడు, ఎవడ్రా ఈ బిడ్డ, ఇంత చిన్నవాడు గగనమండలంలో ఎగిసిపోతున్నాడే, బాలుడుగా ఉన్నప్పుడే వీడికి ఎంత శక్తియుక్తులు ఉన్నాయంటే వీడు పెద్దవాడైతే ఎన్ని శక్తియుక్తులు ఉంటాయో అని ఆగ్రహించి వజ్రాయుధంతో కొట్టాడండి. ఆ బాలుడు మళ్ళీ వచ్చి జాబాలి ఆశ్రమంలో పడ్డాడు. అప్పటికి తల్లి వచ్చింది అక్కడికి. వస్తే బిడ్డ బోరగలబడ్డాడు. బోరగలబడ్డప్పుడు ఆ చెక్కిళ్ళు ఉబికాయట. హనువు అంటే చెక్కిళి. ఉబికిన చెక్కిళ్లతో ఇంకా అందంగా ఉన్నాడు ఆ బిడ్డ. అందుకే హనుమంతుడైనాడు. అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు, అందమైన చెక్కిళ్ళు కలిగినవాడు కాబట్టి హనుమంతుడు, వాయుదేవుని కుమారుడు కాబట్టి మారుతి. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి స్వామికి. అప్పుడు వాయుదేవునికి ఆగ్రహం కలిగింది. ఎవడు నా బిడ్డను బాధించినవాడు ముల్లోకాలలోనూ వాయుస్తంభనం చేస్తానని ఆగ్రహించాడు. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ వచ్చేశాడు.
ఈ సమస్త లోకాలు సృష్టించిన సృష్టికర్త కదా ఆయన. వాయుదేవుడు వాయుస్తంభనం చేస్తే ఆయన సృష్టి అల్లాడిపోతుంది. అయ్యా అటువంటి పని చేయొద్దు, సృష్టి మనుగడ సాగాలి. కాబట్టి ఆ బిడ్డకి ఎటువంటి అపాయం లేకుండా, ఎటువంటి అస్త్రశస్త్రముల చేత కానీ ఆయుధముల చేత కానీ ఆయనకు ఏమాత్రము బాధ లేకుండా వరప్రసాదం చేశాడు బ్రహ్మ. చిరంజీవిగా అనుగ్రహించాడు ఆయన్ని. అంత బలం, పుట్టుకతోనే అంత బలం వచ్చేసింది ఆయనకి. ఆ బిడ్డకు అన్ని బలాలు సమకూరాయి కాబట్టి బ్రహ్మ దీవించాడు, దేవేంద్రాదులు దీవించారు. సుఖాంతమైంది, వెళ్ళిపోయారు. బాలుడుగానే అప్రతిమానమైనటువంటి శక్తులు కలిగిన వాడు కాబట్టి ఆ బిడ్డ కొంత అల్లరి చేస్తూ ఉన్నాడు. బాగా అల్లరి చేస్తూ ఉంటే మహర్షులకు ఆగ్రహం కలిగింది. ఒక మహర్షి ఎవరో ఒకరు చెప్తే తప్ప ఈ బాలుని శక్తి తనకి తెలియకుండా ఉండుగాక అని శపించారట. అందుకని హనుమంతునికి, అయ్యా నువ్వు ఇంత శక్తియుక్తులు కలిగేవాడని ఏమన్నా చెప్తేనే గుర్తొస్తుందట, లేకపోతే ఆయన గుర్తురాదట. అప్పుడు తల్లి అంజనాదేవి బాధపడింది. ఈ అల్లరి చిల్లరితనంగా తిరుగుతున్నాడే బిడ్డ వేదవేదంగా పారంగతుడై చదువుకున్నాడంటే ఈ అల్లరంతా పోతుంది కదా అని మహర్షులను అడిగింది. ఎవరో ఒక మహర్షి చదువు చెప్పండి నా బిడ్డకు అని అడిగింది. మహర్షులందరూ నిరాకరించారండి. ఈ అల్లరి బిడ్డకు మేము చదువు చెప్పలేము. అల్లరి మానాడు కదా, ఇప్పుడు చెప్పించిన తర్వాత అంటే ఏమో మళ్ళీ వాడికి గుర్తొస్తే, కాబట్టి మాకు భయం, వీడిని చూస్తేనే భయం, వీడి దగ్గర చేర్చలేమన్నారు. అప్పుడు ఆ పసిబాలుని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ తల్లి శూన్యంలోకి చూస్తూ ఉంది. నా బిడ్డ ఏ విధంగా విద్యాపారంగతుడు కాగలడు, ఎలా చదువుకోగలడంటే, పుట్టినరోజే ధైర్యే సాహసే లక్ష్మి అనే సూక్తికి తర్కాణంగా ఆ బిడ్డ గగనమండలానికి ఎగసి పైకి రాగలిగాడంటే వీడెంతో గొప్పవాడు, ఇటువంటి బిడ్డకు మనం చదువు చెప్పొచ్చని సూర్యభగవానుడు సంతసించి ఆ తల్లిని ఓదార్చాడు. అమ్మా నీ బిడ్డను నా దగ్గరికి పంపించు, నేను నీ బిడ్డకు చదువు చెప్తానని. అలా వెళ్ళి సూర్యభగవానుడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు ఆయన. సూర్యభగవానుడి దగ్గర నవవ్యాకరణాలు విద్యాభ్యాసం చేశాడట. ఏకసంధాగ్రాహిగా విద్యాభ్యాసం చేశాడు. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ ఆయనకు అటువంటి వరాలు ప్రసాదించాడు. అప్రతిమానమైనటువంటి ధారణ, ఆ ధారణాశక్తితో సూర్యభగవాను దగ్గర పాఠాలన్నీ బాగా నేర్చుకున్నాడు. తిరిగి వచ్చాడు, తల్లికి చెప్పాడు, అమ్మ నా విద్యాభ్యాసం పూర్తయింది. మంచిదే నాయన, మరి గురువుగారు నవవ్యాకరణాలు నీకు పాఠం బోధించాడు కదా, ఆ గురువుగారికి ఏమన్నా నువ్వు గురుదక్షిణ సమర్పించావా? పత్రం పుష్పం ఫలం తోయం, ఏదో ఇవ్వాలి కదా నాయన. ఆ సంగతి గురువుగారు నాకు చెప్పలేదమ్మా, ఇప్పుడు నేను చెప్తున్నాను, వెళ్ళి చెల్లించిరా. మళ్ళీ గగనమండలానికి ఎగసి వెళ్ళాడు, సూర్యమండలానికి. గురుదేవా క్షమించండి, ఎటువంటి మీకు కానుక ఇస్తే మీకు ఆనందమో చెప్పండి, ఈ దాసుడు తీర్చగలడు అని అడిగాడు. మనకు అనేక రామాయణాలు ఉన్నాయి, ఈ హనుమంతుని కథా విశేషాలు కూడా చాలా గ్రంథాల్లో ఉన్నాయి. కొన్ని గ్రంథాల్లో ఉండే అంశాలు బట్టి ఏమిటంటే, శ్రీరామ మంత్రాన్ని కూడా సూర్యభగవానుడే ఉపదేశించాడు హనుమంతునికి అని పెద్దలు చెప్తారు. అలా అప్పటికే ఆయనకు మంత్రానుసంధానం జరిగి ఉన్నది, దీక్షానుగ్రహం జరిగి ఉన్నది. సరే ఇన్ని ఉపదేశించారు కదా నాకు, మీరు గురుదక్షిణ స్వీకరించాలంటే, నాయన ఏకసంధాగ్రాహిగా శ్రద్ధాసక్తులతో విద్య నేర్చుకున్నావు నువ్వు, అదే గురుదక్షిణ, నాకు ప్రత్యేకించి నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు అన్నాడు. అలా కాదు గురువుగారు, మా తల్లి ఒప్పుకోరు, మీరు ఏదో చెప్పక తప్పదు, నేను మీకు చెల్లించక తప్పదు అన్నాడు. సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు దశరథ మహారాజు కుమారుడై శ్రీరాముడై అవతరించి ఉన్నాడు. ఆయనకి నీ సేవలు అవసరము, నువ్వు ఆ రామప్రభువును సేవించడమే గురుదక్షిణ అని చెప్పాడు. అలాగా గురువుగారు, అయితే ఆ రాముణ్ణి ఎలా నేను గుర్తుపట్టాలి? నేను వెళ్ళి ఏ విధంగా శ్రీరామచంద్రుని గుర్తించి, అయ్యా మా గురువుగారు అలా చెప్తారంటే ఆయన నమ్మాలి కదా, మరి ఎలా, దీనికి ఎంతో కార్యకారణ సంబంధం, మీరే హేతుబద్ధంగా కూర్చోండి అని అడిగాడు. తన అనర్ఘమైనటువంటి అనేకానేక సహస్ర కిరణ దీప్తుల నుంచి, రక్తకాంతుల నుంచి ఒక అనర్ఘ సువర్ణహారాన్ని సృష్టించి ఆ హారాన్ని హనుమంతుని మెడలో అలంకరించాడట గురువుగారు సూర్యభగవానుడు. ఇది ఎవరికీ కనిపించదయ్యా, ఆ శ్రీరామచంద్రునికే కనిపిస్తుంది. ఇది గుర్తుపట్టి ఎవరు నీతో మాట్లాడతారో ఆయనే నీ రాముడు అనుకో. అంటే ఉత్తమ విద్యార్థులకు ఇప్పుడు బంగారు పథకాలు ఇస్తుంటారు కదా, అది సూర్యభగవానుడే ప్రారంభించాడేమో హనుమంతునితో అనిపిస్తుంది. హనుమంతుడు ఆనందంగా తిరిగి తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మ నా విద్యాభ్యాసం గురించి గురువుగారు మెచ్చుకున్నారు,
ఈ ఏర్పాటు చేశారంటే తల్లికి కూడా కనిపించలేదు ఆహారం, ఎవరికి కనిపించదు కదా, గురువుగారు చెప్పేశారు. మరి నువ్వు అనుకున్న శ్రీరామచంద్రుని నువ్వు కలుసుకోవాలంటే ఇక్కడుంటే నువ్వు కలుసుకోలేకపోవచ్చు నాయన. ప్రముఖ వానర ప్రభువులంతా ఎక్కడున్నారంటే కిష్కింధలో ఉన్నారు, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్తే ఏదో విధంగా నువ్వు రాముడిని గుర్తుపట్టగలవు అని అమ్మవారు చెప్పారు. అప్పుడు ఈ హనుమంతుడు కిష్కింధకు ప్రయాణమై కిష్కింధ వెళ్ళేసరికి అక్కడ అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. వాలి సుగ్రీవులు కలహంతో ఉన్నారు. వాలికి సుగ్రీవునికి జ్ఞాతి వైరము కలిగింది. ఇద్దరూ మహాబలాఢ్యుడే, అనన్య సామాన్యమైనటువంటి పరాక్రమం కలిగిన వారే. అయితే సుగ్రీవుని కంటే పెద్దవాడు కాబట్టి వాలి కొంత ఆయన కంటే కొంత బలవంతుడు. అందువల్ల వాలి దగ్గర ఓడిపోతున్నాడు సుగ్రీవుడు. ఆ వాలి సుగ్రీవుడు తమ్ముడైనా కానీ క్రూరంగా ప్రవర్తించి దేశ బహిష్కరణ చేశాడు. కిష్కింధ వదిలి పక్కన ఒక మతంగ పర్వతంపై తలదాచుకుంటూ ఉన్నాడు. కిష్కింధలోకి పోలేడు. ఈ విషయాలన్నీ అధ్యయనం చేశాడు హనుమంతుడు. ఎవరి దగ్గరే అనుచరుడుగా చేరితే బాగుంటుంది ఆలోచించాడండి. వాలి అహంకారి, దురహంకారి, బలోన్మత్తుడు. సహజంగా బలవంతుడైన వాడికి లోకంలో ఒక అలవాటు ఏముంటుందంటే ఆ బలాన్ని ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉండాలి ఎవరిపైన ఒకరిపైన. అలా వాలికి యుద్ధప్రీతి ఎక్కువ, తన బలాన్ని ఎప్పుడూ చాటుకుంటూ ఉంటాడు. ఆ అహంకారి దగ్గర తాను సేవలు చేయలేడు. సుగ్రీవుడిలో కొన్ని భాగవత లక్షణాలు ఉన్నాయి. భగవద్భక్తుడు ఆయన. మనకెంత బలం ఉన్నా కానీ ఈ బలానికి కారణం పరమాత్మ ఇచ్చిన బలమేనని, కాబట్టి ఎంత బలవంతుడు లోకంలో ఉన్నా కానీ అంతకంటే మించిన బలవంతుడిని ఒకడు పరమాత్మ సృష్టించే ఉంటాడని ఇటువంటి విశ్వాసాలు కలిగినవాడు. కాబట్టి సుగ్రీవునిలో ఉన్నటువంటి భాగవత లక్షణాలు నచ్చి ఈ హనుమంతుడు ఆయనకు మంత్రిగా చేరాడండి. అంతవరకు బాగానే ఉంది. తిరుగుతూ ఉన్నారు అక్కడ. శ్రీమద్ రామాయణంలో సీతాపహరణం జరిగింది. సీతమ్మ వారిని అన్వేషించుకుంటూ వస్తూ ఉన్న రామలక్ష్మణుడు జటాయు ద్వారా తెలిసింది రావణ బ్రహ్మ అపహరించాడని. కానీ వాడి జాడ తెలియాలి కదా, వాడు ఎక్కడున్నాడు, ఏమిటి, వాడి విషయాలు తెలుసుకోవాలి. సీతమ్మ వారిని ఎక్కడ దాచాడు వాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి రాముడు లక్ష్మణుడు అరణ్యాలు తిరుగుతూ 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 శబరి ఆశ్రమానికి వచ్చి శబరి సలహా పైన సుగ్రీవుడు అనే ఒక గొప్ప వీరుడు ఉన్నాడు ఈ పరిసరాల్లో, మీరు ఆయనతో స్నేహం చేయండి, ఆయన మీకు అండదండలుగా ఉంటే తప్పకుండా మీ ధ్యేయం నెరవేరుతుంది స్వామి అని రామునికి విన్నవించుకుంటే, అప్పుడు ఆ సుగ్రీవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుందామని అలా వస్తూ వస్తూ వాళ్ళు పంపా సరోవర తీరానికి వచ్చారండి. రా కొమరుల్ కనుంగొనిరి రమ్య గుహాగత కిన్నరీకమున్ స్వీకృత నాకజ సింధు జలసేకము సంకుల దంతిదంత బిద్భీకర పుండరీకమును. చాలా కీకారణ్యం ఆ పంపా సరోవర ప్రాంతము. ఆ సరోవరం సరస్సు, ఒక సముద్రం అంత సరస్సు ఉంది అక్కడ. ఆ సరస్సు తీరంలో పెద్ద పెద్ద గుట్టలున్నాయి, కొండలున్నాయి. ఆ గుట్టలపై పొదలున్నాయి. ఆ పొదలన్నీ విరగబూచిన పూలతో ఉన్నాయి. అక్కడ ప్రకృతి సోహాయమానంగా ఉంది చూడటానికి. అత్యంత రమణీయమైనటువంటి ఆ ప్రకృతి దృశ్యాలను చూచి శ్రీరామచంద్ర ప్రభువు తాత్కాలికంగా సీతావియోగ దుఃఖాన్ని విస్మరించగలిగాడట. తమ్ముడు లక్ష్మణునితో వర్ణిస్తూ ఉన్నాడు. సౌమిత్రే శోభతే పంప కారణం శుభదర్శనం. ఎంత శుభదర్శనంగా ఉంది నాయన ఈ అడవి, ఈ అరణ్యము, ఈ కీకారణ్య ప్రాంతము, ఈ పంపా సరోవర తీరము అన్నీ వర్ణిస్తాడు ఆయన. పుల్ల పద్మోత్పలవతి, వికసించినటువంటి పద్మములతో అనేకానేకమైనటువంటి జలపక్షులతో ప్రకాశిస్తూ ఉంది ఈ పంపా సరోవరము అని సుదీర్ఘంగా వర్ణిస్తాడు అక్కడ ప్రకృతి శోభనం. ఆయన పరమాత్మ, ఈ ప్రకృతి పంచభూతాత్మక ప్రకృతి ఆ పరమాత్మ యొక్క చైతన్యమే. కాబట్టి ఆ ప్రకృతి సౌందర్యంలో తాత్కాలికంగా రాముడు తాదాప్యం చెంది ఉంటాడు. అమీ సంచన్న శిఖర మారుతోక్షేప చంచల ప్రగీత ఇవ పాదపాహ. అక్కడ గుట్టలపై పొదలుండి పొదలన్నీ కూడా పూలతో వికసించి ఆ పూలలో ఉండే మకరందాన్ని తుమ్మెదలు ఆస్వాదించి ఝంకారం చేస్తూ ఉంటే గుట్టల గుట్టలే పాటలు పాడుతున్నాయా అన్నట్టుందట అక్కడ. అలా ఆ రాముడు ఆ వికసించిన పద్మాలను వర్ణించాడు. హిమాని సుమగంధీని నలినాని ప్రకాశంతే పశ్యలక్షణ సర్వసహ. లక్ష్మణ,
చూచి ఆనందించవయ్యా. ఒక్కొక్క పద్మం శ్వేత పద్మాలు, తెల్లని పద్మాలు వికసించి ఉంటే ఒక్కొక్క పద్మము ఒక సూర్యమండలంలాగా కనిపిస్తూ ఉంది అని వర్ణించాడు. అలా వర్ణిస్తూ వర్ణిస్తూ ఉన్నటువంటి ఆ రాముడు ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. ఎప్పుడు శ్రుత్వైతస్య పురాశబ్దాం ఆశ్రమస్థ మమ ప్రియ మా మాహూయ ప్రముదిత పరమం ప్రత్యానందత. ఎక్కడో పెద్ద చెట్టులో ఒక కొమ్మపై ఒక కోకిల కూసింది. కోకిలలో అనేక జాతులు ఉంటాయట. అందులో దాత్స్యూహము అనే జాతి మధురాతి మధురంగా ఆ నాదం చేస్తుంది. ఆ దాత్స్యూహము అనే జాతికి చెందినటువంటి కోకిల కుహూనాదం చేసింది. అది విన్నాడు రాముడు. వెంటనే లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, శ్రుత్వైతస్య పురాశబ్దాం ఆశ్రమస్థ మమ ప్రియ. ఈ దాత్స్యూహం అనే కోకిల పంచవటిలో ఉన్నప్పుడు నేను అనేక పర్యాలు ఈ శబ్దం, ఈ మధుర నాదం విన్నాను నేను. ఎప్పుడైతే ఇటువంటి పక్షి కూస్తుందో అప్పుడు సీత నన్ను పిలిచి, స్వామి ఆ చెట్టు నాకు చూపించేది, ఆ కొమ్మను నాకు చూపించేది అని అమ్మవారిని గుర్తు తెచ్చుకొని దుఃఖపడుతూ ఉంటాడు. సీతాదేవి దగ్గర లేకుండా యానిస్మ రమణీయాని తదేవ అరమణీయాని. సీత నా దగ్గర లేదు కాబట్టి ఈ రమణీయ దృశ్యాలన్నీ ఇంకా నాకు అరమణీయంగా కనిపిస్తున్నాయి లక్ష్మణ. ఈ అందచందాలు ఆస్వాదించలేను నేనని దుఃఖించాడు స్వామి. లక్ష్మణస్వామి ఓదారుస్తున్నాడు. ఆ సమయంలో ఈ అన్నదమ్ముల్ని సుగ్రీవుడు దూరం నుంచి చూశాడండి. చాలా భీతితో ఆయన కంపించిపోయాడు. ఏమిటి వాళ్ళు ఎలా ఉన్నారు చూడటానికి? హనుమంతుని పిలిచాడు. హనుమా, చూచావా ఆ ఇద్దరిని? ఆరూఢ మేరు శిఖరాకారుడొకడు, ఒకడు ఎలా ఉన్నాడు? మేరు పర్వతంలాగా శోభిస్తున్నాడు ఒకడు. వార్షుకాభ్ర కారణ కాంతి స్ఫార శరీరుండొక్కడు, వర్షాకాలంలో ఇంకా వర్షించడానికి సిద్ధంగా ఉండే కారు మేఘం ఎలా ఉంటుందో అటువంటి శరీర ఛాయతో ఒకడు. వార్షుకాభ్ర కారణ కాంతి స్ఫార శరీరుండొక్కడు, మీరలు చూచి తెరే మన సమీపాటవురన్. అదిగో మన సమీపంలో తిరుగుతున్నారు అక్కడ పంపా సరోవర తీరంలో. చూచారా మీరు? దృక్కోణంబులు పట్టరాక మెలగన్ గ్రీవాంత దేశంబులు. వాళ్ళ కన్నులు ఇక్కడి నుంచి చూస్తేనే నాకు భయంగా ఉందండి. ఎంతంత పెద్ద కన్నులు వాళ్ళ కన్నులు. దృక్కోణంబులు పట్టరాక గ్రీవాంత దేశంబులు, విశాలంగా వ్యాపించిపోయి ఉన్నాయి. తాదృక్ కోదండ శరీరధారులను తాదృక్ క్రూర బాహర్గళులు. నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు హనుమా అటువంటి మహావీరుల్ని, అటువంటి స్థూల శరీరుల్ని, అటువంటి వీరుడగ ధీరుల్ని ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడలేదయ్యా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నట్టు వాళ్ళు? అంత బలవంతుడు ఎందుకు వచ్చుంటారు ఇక్కడికి? సృష్టిలో సహజంగా లక్షణం ఏమిటంటే బలవంతుడైన వాడు బలవంతులతోనే స్నేహం చేస్తాడు, బలహీనులతో స్నేహం చేయడు, అసలు లెక్క చేయడు వాళ్ళని. కాబట్టి ఇప్పుడున్న బలవంతులలో ప్రముఖుడు మా అన్న వాలి గారు. కాబట్టి ఆ బలవంతుడైన వాలితో వీడు స్నేహం చేసుంటారేమో. వాలి ఆయన స్వయంగా నన్ను చంపడం ఇష్టం లేక తమ్ముడిని కాబట్టి వీళ్ళని నియమించి పంపించుంటాడేమో భయం అని కంపించిపోయి మాట్లాడుతూ ఉంటే హనుమంతుడు ఓదారుస్తాడు. స్వామి, మీరు భయాందోళనకు గురి కాకండి, అసలు విషయం నేను తెలుసుకుంటాను, వాళ్ళతో నేను స్వయంగా విచారించి వస్తాను అనుకొని హనుమంతుడు బయలుదేరాడండి. సీతాన్వేషణలో రామలక్ష్మణులు ఉన్నారు, రామాన్వేషణలో హనుమంతుడు వస్తున్నాడు. అది రామాయణంలో చమత్కారం అక్కడ సన్నివేశం. హనుమంతుడు కూడా కొంత సంకోచించాడు వాళ్ళ శరీరాలు చూచి. మేరునగధీరులు, ఆజానుబాహులు, మరి అంత స్థూల శరీరులైనటువంటి మహానుభావులు ఏమో హఠాత్తుగా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని మర్యాదగా పలకరిస్తారో లేదో, చేత్కరిస్తారేమో, ఒకవేళ యుద్ధమే ప్రకటిస్తే ఎలాగా అనుకొని ఎందుకైనా మంచిదని కపిరూపం పరిత్యజ్య హనుమన్ మారుతాత్మజ. హనుమంతుడు మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు, సద్యస్ఫురణ కలిగినటువంటి వాడు. కపిరూపం వదిలిపెట్టేశాడు, వనరాకారం వదిలిపెట్టాడు. భిక్షురూపం తతోభేజే శటబుద్ధితయా కపి. కొంత జాగ్రత్తగా భిక్షురూపంలో వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వినీతవత్ ఉపాగమ్య రామలక్ష్మణులను సమీపించి శ్లక్షణయ సుమనోజ్ఞయ మృదు మధురంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. నమస్కారం పెట్టాడు. స్వామి, రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంశ్రితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ త్రాసయంతౌ మునిగణన్ అన్యాంశ్చ వనచారిణ. మీరు చూస్తూ ఉంటే రాజర్షులాగా కనిపిస్తున్నారు స్వామి. రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ
ఋషుల వేషాలు ధరించి ఉన్నారు. సంస్కృత వ్రతవు, ఏదో వ్రత దీక్ష చేపట్టినటువంటి వాళ్ళగా కనిపిస్తూ ఉన్నారు. దేశం కథమిమం ప్రాప్తవు భవంతవు వరవర్ణినవు. మీరు ఏ దేశం నుంచి వస్తున్నారు, మీరు ఏ దేశానికి చెందినవారు స్వామి? నిజానికి మీరు ఇక్కడ తిరుగుతూ ఉంటే అందరూ భయపడుతున్నారండి అంటాడు. ముందు వాళ్ళని బాగా పొగడతాడు, చివర తన భావాన్ని విశదీకరిస్తాడు. పంపా తీర రుహాన్ వృక్షాన్ వీక్ష్యమాణౌ సమంతత ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తరస్వినౌ ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌయో చిరవాససౌ నిస్వసంతౌ వరభుజ పీడయంతామిమా ప్రజా. ఈ పంపా సరోవర తీరంలో ఉండే ప్రకృతి రమణీయ కథను ఆస్వాదించడానికి వచ్చినటువంటి వనదేవతామూర్తులా మీరేమన్నా? అంత అందంగా ఉన్నారు చూడ్డానికి, అంత మహా సౌందర్యంతో భాషిస్తూ ఉన్నారు. అంతేకాదు సింహ విప్రేక్షితౌ వీరౌ, మీరు సామాన్యులు కాదు, సింహ పరాక్రములు స్వామి. సింహ విప్రేక్షితౌ వీరౌ మహాబల పరాక్రమౌ చక్రచాప నిహే చాపే గృహీత్వా శత్రునాశనే. మీరు ధరించిన విల్లంబులు చూస్తూ ఉంటేనే ప్రాణాలు పోతాయి శత్రువీరులకి. ఒక ఇంద్రధనస్సును మీరు విల్లంబుల్లాగా అలంకరించుకోనున్నారా? చక్రచాక నిహే చాపే గృహీత్వా శత్రునాశనవు. అటువంటి మీరు హస్తిహస్తోమ భుజవు శ్రీమంతవు రూపసంపన్నవు వృషభశ్రేష్ఠ విక్రమవు హస్తిహస్తోపమ భుజవు ద్యుతిమంతవు నరర్షభవు. ఎన్ని విశేషణాలండి! వాళ్ళ సౌందర్యాన్ని కీర్తిస్తూ హనుమంతుడు ఆ ప్రథమ సమాగమంలో ఇంత గొప్పగా రాముణ్ణి కీర్తించాడు. హనుమంతుడు అలా మాట్లాడుతూ ఉంటే లక్ష్మణునితో అన్నాడు, లక్ష్మణ, ఈ వచ్చిన కొత్తగా వ్యక్తి ఎవరో కానీ హనుమంతుని యొక్క వాక్శుద్ధి వాక్ప్రవాహము ఆయనకు చాలా నచ్చింది, మెచ్చుకుంటున్నాడు. ఎంతసేపు మాట్లాడుతున్నాడు ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి. నకించిత్ అపశబ్దతం, ఒక్క అపశబ్దం కూడా లేదు లక్ష్మణ, అంత బాగా మాట్లాడుతున్నాడు ఈయన. అవిస్తరం అసందిగ్ధం అవలంబితం అవ్యధం ఉరస్థం కంఠకం వాక్యం వర్తతే మధ్యమ స్వరం. అంత మృదుమధురంగా కూడా ఈయన మాట్లాడుతూ ఎదుటి వ్యక్తికి వినిపించే రీతిలో మాట్లాడాలంటే ఎంత స్వరంలో మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు. మరీ చిన్నగా కాదు, బిగ్గరగా కాదు. అలా మాట్లాడటం కూడా ఒక కళమ్మ అనుకుంటూ రాముడు మెచ్చుకుంటున్నాడు. ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహర్షిణీం. ఈయన మాటలు వింటూ ఉన్న కొద్దీ ఇంకా వినాలి వినాలి అనిపిస్తూ ఉంది. అంటే మనల్ని పొగుడుతున్నాడని కాదు, ఆ హనుమంతుని యొక్క వాగ్ధారా ప్రవాహంలో ఉన్నటువంటి విన్యాసము విలాసము. శ్రీరామచంద్ర ప్రభు భగవంతుడు కదా, ఎదుటివారి యోగ్యతను గుర్తించడంలో ఎప్పుడూ ముందుంటాడు ఆయన స్వామి. అలా హనుమంతుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. అంతా బాగా ఉంది, కానీ ఈ క్రొత్త వ్యక్తులు అర్థం కాని విషయం ఏమిటి, భిక్షు రూపంలో ఉన్నాడు, అంత అనర్ఘరత్నహారాన్ని ధరించున్నాడే మెడలో అన్నాడట. అప్పుడు హనుమంతునికి తెలిసిపోయింది, నా రాముడే నా రాముడే. రామా భవత్పదాబ్జ మకరంద మధూవ్రతమై ఎడందలో ప్రేమమునెల్ల తావక నిరీక్షకే అర్పణ చేసి నిన్నే నా స్వామిగా ఆత్మబంధువుగా ప్రాణముగా తలపోయు దివ్య దీక్షా మహితంబు జీవనము సత్కృప చేయుము చాలు మత్ప్రభు అని కాళ్ళపైన పడ్డాడు. తాను పరిచయం చేసుకున్నాడు. ఇంకా నా జీవిత ధ్యేయమే నీ పాదార విందాలు సేవించడం. రామా, నేను నీ దాసుడిని, నీ బంటును, మీరు ఆజ్ఞాపించండి అని అలా రామునికి దగ్గరయ్యాడు. అలాగా ఆ శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు అయినటువంటి ఆ హనుమంతుని వైభవాన్ని భక్తలోకమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్మరించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి, పులకించాలి. ఓం నమో